హాయ్ ఫ్రెండ్స్, ముగ్గేస్తారు ఫ్రెండ్స్. పొద్దున్నే రైతు బొమ్మ వేశారు ఫ్రెండ్స్. అందరు ముగ్గేస్తుంటే అప్పలు నానేసుకొని తింటుంది ఫ్రెండ్స్. ఇగో పూరీలు నానేసుకొని తింటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రథం ముగ్గేశారు. రథం పోతుంది అగో, ఆడ గీత గీశారు అగో, అక్కడ పడిపోతూనే ఉంది. చిట్టి తెల్లారగట్ల 4ంటికి లేచేస్తుంది ఫ్రెండ్స్. అప్పటి నుంచి ఇగో ఇదే ఫ్రెండ్స్ వేసింది. ముగ్గులు చిన్న చిన్న ముగ్గులు వేశారు. ఇక నాకేం పని లేదు. ఇక ఇదేమో మా అమ్మమ్మ మా తాత అంట. వీళ్ళు ఏమంటాడంటే, తొందర నాటాయి ముసల్దానా, లేట్ అవుతుంది నరుకుతా అంటాడు. వేయకపోతే నరుకుదామని చూస్తాడు రెడీగా. అది ఎట్లుందో చెప్పండి, కింద కామెంట్ చేయండి. మా అమ్మమ్మని మా తాతయ్యని మేము చూడలే, మేము ముట్టక ముందే పోయారు ముసలు. ఇక ఇట్లా ఉండేటోళ్ళు అంట. మా పెద్దక్క చూసి వేసింది. చూసిందిలే, ఆమె ఒక్కతే చూసింది. అమ్మమ్మని చూడలేదంట, ఊహించుకొని వేసింది. ఇక మా తాత ముఖం ఇక ఇట్టుంటుందంట, మా అమ్మమ్మ ముఖం ఇక ఇట్టుంటుంది. బాగుంది కదా. అడిగిపోతారు మీరు. నువ్వు చెప్పు, దేనికి? అన్నం తినడానికి. కత్తి పట్టుకొని పోతుంది మీ అమ్మేనా? మా మమ్మీ అటు చేయడానికా? తాతందినా ఇక్కడ నుంచి చేసి. రైతులకి పండగ ఉండదు, పబ్బ ఉండదు, అసలు ఏ ఎంజాయ్మెంట్ ఉండదు. పశువులు ఉన్నాయంటే 365 రోజులు వర్కింగ్ డేనే. మనం తిన్నా తినకపోయినా వాటిని మాత్రం మేపాలి. మేము ఇక్కడ పండగ చేసుకుంటుంటే మా నాన్న మాత్రం పశువులను కాస్తాడు. కట్టికాయలు ఆకులు తెంపడానికి వచ్చినాం ఫ్రెండ్స్. ఇందులోనే తింటాం ఫ్రెండ్స్ ఈరోజు. మా పండగ భోజనం ఇందులోనే ఫ్రెండ్స్. మా పిల్లగాడు చూడండి ఫ్రెండ్స్, చెట్టు చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇక దొంగతనంగా వీళ్ళ చేనులో అరిటాకులు తెంపుకొని పోతున్నాం ఫ్రెండ్స్. వాళ్ళు లేరు. చెప్పు, అట్లా అని చెప్పు. నువ్వు అడిగారా? ఓ బుజ్జి, వాళ్ళని అడిగారా? అమ్మా, ఇక ఈయన పండుతాను చూడండి, ఎంత పెద్ద తెంపుకోండు. ఆయన మందం ఆయన తెంపుకున్నాడు. చూపి, ఇది చూపి. ఆయనకు అది జాలంట, అది తెంపుకొని పోతుంది. పొడుగా ఇక నా పొడుగు నేను తెంపుకొని. ఇగో అడిగి పోయినాక నన్నది ఇక నా పొడుగు నాకు సరిపోయి నేను తెంపుకున్నా. అమ్మో, ఏమో కూడా మేకప్ వేసుకుంటుందమ్మా. చూడు అక్క, ఇటు ఫోటో కాదు, వీడియో ఇస్తాను. ఏం పులుసు? చేపల పులుసు మాది. నువ్వేం వండుతాను? నువ్వేం చేస్తాను? నువ్వు నిలబడి చూస్తాను అన్నా, నువ్వేం చేస్తాను? హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మేము చెట్ల కిందకి వచ్చినాం ఫ్రెండ్స్. సంక్రాంతి పండగకి ఇంకా చేపలు ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడేమో చేపల పులుసు. ముక్కలు వేయలేలా? చేపల పులుసు ఫ్రెండ్స్. చికెన్ అయింది ఫ్రెండ్స్. నాటుకోడి చికెన్. ఏది పచ్చి పులుసు? ఏది ఇగో పచ్చి పులుసు. ఇగో కారపూస తెచ్చుకున్నాం. ఇగో ఆలుగడ్డ బజ్జీలు, కింద మిరపకాయ బజ్జీలు అన్నీ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. సంక్రాంతికి మేము పిక్నిక్ వచ్చినాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ అన్న. చేపలు మాడిపోతున్నాయి. అగో కర్ర కానొస్తున్నాయి. ఇంకో ఆయన ఇంకా రెడీ కాలే ఫ్రెండ్స్. ఇక స్నానాలు చేస్తాను. ఇంకా అది యూట్యూబ్లో పెట్టేది. నువ్వు అట్లా బరిబాతుంటే బాగోదు. వద్దు. ఇంకో ఇది మా ఫామ్ ఫ్రెండ్స్. ఇంకో ఇది మామిడి చెట్లు, ఇది జామ చెట్టు, ఇది దానిమ్మ చెట్టు. ఇంకో ఇది మేము ఈత కొట్టేది స్విమ్మింగ్ పూల్ మాది.
ఇది మా పొలం చూపిస్తా. ఇది మా పొలం ఫ్రెండ్స్. ఇగో పచ్చగా కనపడేదంతా ఈ నుంచి ఆందాక మాదే ఫ్రెండ్స్. ఒకడు స్తంభం కానొస్తుంది కదా అక్కడ దాకా. ఈరోజు నేను మీకు చూపించేది వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్. ఇది మాదే కానీ మేము ఇది అమ్మం. ఆ గుట్ట మా ఇంటి పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ గుట్ట అవతల పక్క మా ఇల్లు ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. పని చేయమంటే చేయడు కానీ కూర్చొని తింటూ ఉంటాడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా తింటుండో. మళ్ళీ పనులన్నీ జడగొడతా ఉంటాడు. అన్నీ వచ్చి కింద పడేస్తూ ఉంటాడు. చేపలు కింద పడేలే కిందాక. పచ్చావలే అవును చెయ్యి సరిపోదాయి. నేనే సగం తింటాయి ఫ్రై. ఏదో అట్లా తిట్టిద్దామని అన్న. పొద్దున ఏం జరిగిందంటే మా అక్క ఈసారి మటన్ వద్దులే కానీ చేపలు తెచ్చుకుందాం, నేను చేపలు తినక చాలా రోజులు అవుతుందంటే సర్లే అని చెప్పేసి చేపలు చెప్పినాం. చెప్పిన తర్వాత నేనేమన్నంటే నీ ఒక్కదానికోసం మేము మటన్ సాక్రిఫై చేసినాం అంటే అది చేపలు తెచ్చినాక మీరు తింటారు అంటే తినవు, నీ ఒక్కదానికోసమే అంటే నా ఒక్కదానికోసం అయితే చేపలు ఎందుకు మరి క్యాన్సిల్ చేయండి అని చెప్పి క్యాన్సిల్ చేసి మటన్ కోసం ఫోన్ చేస్తే మటన్ మీరు పొద్దున వద్దన్నారని మేము వేరే వాళ్ళకి ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు సర్లే అని చెప్పేసి మళ్ళీ చేపలకి ఫోన్ చేసినాం. మా అమ్మ ఏమో నీ వాళ్ళు ఇటు చేపలు వద్దన్నాం అటు మటన్ వద్దన్నాం రెండు క్యాన్సిల్ అయినాయి అని చెప్పేసి పిచ్చి చుట్టూ తిట్టింది. ఆయన ఉడికింది తెల్ల తెల్లగా ఉన్నాయండి మరి తోలు తీసినాక తోలు తీసింది తిత్తి తీసారుగా తెల్లగా ఉన్నాయంట కడిగిందే నేను నీట్గా తిత్తి తీస్తే అట్లే ఉంటాయి బాబు. ఓకే ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇగో ఏమని ఈ చేపలు ఒక్కటి ఉట్టి గట్ట కాలం అంటే మొత్తం మాడగొట్టింది, బొగ్గులు బొగ్గులు చేసింది. ఇగో ఆ కళాయి కూడా చూడు ఎట్ట మాడిందో. సింగరేణి బొగ్గులు లెక్కనే ఉన్నాయి. ఏదో నేర్పిద్దామని కూర్చోబెడితే ఏమో చూడు బొగ్గులు చేసింది. ఇంకోసారి ఏమో ఏంటంటే ఇంకోసారి మళ్ళీ కూర్చోబెట్టకుండా అట్లా చేస్తుంది అనమాట. ఇగో ఏమే కూర్చోబెట్టింది వంట మాస్టర్. ఏమో పులుసు చేస్తానంట ఏమో ఇందులో పెట్టింది, ఇవి ఆడ మాడగొట్టింది. ఇది దాచి పెడతారు ఎవరికి బాక్సులు వేసి? ఏ బావుకి బాక్సులు వేసి దాచి పెడతారు? అందుకని సపరేట్ దాచి పెడతారా? మరి ఏడు వచ్చిండా? ఏమైనా సిగ్గుపడుతుంది ఎందుకు? దొంగతనం చేస్తున్నానని ఆమె నవ్వుతుందండి. చెప్పు చిట్టి చెప్పు, ఇందాకేదో అన్నావుగా. మా పిన్నికి ఇష్టం కానీ మా పిన్ని తినకుండా మా బాబాయ్ కోసం దాపెడుతుంది. అమ్మో సంచుల్లో దాచి పెడతారు చూడండి సపరేట్గా. సర్లే నువ్వు బాగా ఫోన్ చెప్పి ఫస్ట్ దాచిపెట్టినాక నువ్వే చెయ్యి. చెయ్యి, నీకు లేదా నెంబర్ నీ కాడ? ఇంకా రావాల్సిన వాళ్ళు రాలేదు ఇంటికాంచి వెళ్ళి. ఏం చేయాలో అర్థం కాక అప్పలు తింటుంది కూర్చొని మా పెద్దక్క. ఏమో అరిటాకులు నవ్వుతుందంట, అయినా మట్టి తింటాడు. ఇగో అక్కడ కూర్చున్నాము మొదలుపెట్టింది, ఇగో నిలబడ్డాము ఫినిష్ చేసింది మొత్తం. ఇగో చల్లారిపోయింది. ఆమెమో ఇక ఆటలో అట్టిపండామా ఏదో అట్లా చేతికి అట్లా గంటిచ్చిరు ఆమెకి. పెద్ద ఆమె పెద్ద పని చేసినట్టు ఇక చేతులు కడుగుతుంది, సబ్బు పెట్టి కడుగుతుంది. ఇటు చూడు, ఇటు తిరుగు, గంటలు తవ్వుతుంది. ఆ గంట చేతికి ఇచ్చారు, ఇక ఆ గంటనే తవ్వుతుంది ఏదో పెద్ద పని మంత్రాల్లాగా. ఆయన ఇంకా మేకప్ వేస్తూనే ఉన్నాడు. ఓరి దేవుడా, రెడీ అయింది. అరిటాకులు కడుగుతున్నా ఫ్రెండ్స్, అరిటాకులు విస్తరాకులు అంటారా అరిటాకులు అంటారా వీటిని? అరిటాకులు అరటి విస్తరాకులు అంటారా? వాళ్ళు తినడానికి ఇప్పుడు వచ్చిర్రు. అంది పెద్ద మనిషింది పొద్దున్న చెప్తే ఇప్పుడు వచ్చిర్రు 2ంటికి. టైం అయితే 2 అవుతుంది. ఎండ చూడు ఏడకి వచ్చిందో, నెత్తి మీదకి ఎక్కి దిగింది ఎండ. ఇప్పుడు వచ్చిర్రు, ఇప్పుడు వచ్చి చదువుతారు. పొద్దున్న నుంచి అన్నం తినలేదు, ఏం తినలేదు, వంటలు చేసేదే సరిపోయింది. ఆకులు ఈ ఎంత పని చేసేదే సరిపోయింది. అది ఇప్పుడు వచ్చిర్రు. ఇక
ఆ వీడియో తీసేటాయన కూడా నీ ముఖం కూడా తిప్పుకో ఇట్లా, నీ ముఖం కనపడదు జనాన్ని. వీడియో తీసేటాయన కూడా ఇప్పుడు వచ్చిండు రెడీ అయ్యి ముస్తాబాయ్ ఆడపిల్లలాగా. బయటకు వచ్చిన ఫ్రెండ్స్, అట్ట తీస్తారా వీడియో ఇటు రైస్ ఫ్రెండ్స్, చేపల ఫ్రై ఫ్రెండ్స్, చికెన్ కూర ఫ్రెండ్స్, వీడియో ఆన్ చేసినావా? చేపల పులుసు ఫ్రెండ్స్, ఆలుగడ్డ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, స్ప్రైట్లు కలిపి. ఫ్రెండ్స్ మేము ముగ్గురం కలిసి ఒకటే ఇస్తరాకులు తింటున్నాం. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ మొత్తం పేర్లు పెట్టిందా మంచి కుదిరిందా? ఇద్దరాకులు కలుపుకున్నారు. వీళ్ళిద్దరేమో కలుపుకొని తింటున్నారు, మీ ముగ్గురేమో ఒకటే దాంట్లో తింటున్నాం. ఒకటే కేజీ ఎక్స్పీరియన్స్. అమ్ములు అమ్ములు హాయ్ ఫ్రెండ్స్ అను. అమ్ములు అమ్ములు హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మేము పిక్నిక్ వచ్చినాము చెప్పు. A few moments later. తినడానికి వచ్చింది. ఒక మిర్చి అని ఒక బజ్జీ తిన్నది, ఆలుగడ్డ బజ్జీ. పండుకుంది. స్ప్రైట్ బాగా గట్టిగా తాగింది, కళ్ళు తిరిగి పండుకుంది. ఇద్దరు తాగిరు ఎక్కువైంది. మా మీద పడేరయ్యా చిన్నగా అవుదులే. ఓ ఇది ఎక్కడ రావు? ఓ కొంగ ఎరుగుతుంది అవతలే. ఏమో చెప్పేసుకొని వీటి నవ్వుకుంటూ వస్తుంది. ఏం చూడు, ఈయనకి కూల్ డ్రింక్ బిర్రు తాగిండు, థమ్స్అప్ ఎక్కువైంది. ఇంకో దాని మీద పండుకోండు, ప్లేస్ ఆడలేదని. ఇంకా వెళ్ళి అట్నే అవుతారు వాళ్ళని చూసి. క్షేమం అవుతుంది, క్షేమం వచ్చింది. ఇక మా అమ్మకి క్షేమం వచ్చింది. ఏమవుతుంది? ఎందుకు వాళ్ళు ఎందుకు నవ్వుతారు చెప్పండి? వీళ్ళు ఎందుకు నవ్వుతారో అర్థం కావట్లేదు ఇంతగానో. ఇటొచ్చి కడుపు పట్టుకుంది. ఊక లేదు నాయన. చూడు అంతగానో జోక్ ఎవరు వేసారు నాకు అర్థం కాలేదు. ఎక్కడో అక్కడ నేనేమంటున్నా, వీళ్ళ కోసం నేను ముక్కలు వదిలిపెట్టి వచ్చిన. ఇంటికి కొత్తలు కూడా చిన్న సంక్రాంతి స్పెషల్గా ఇన్ని ఐటమ్స్ చేసి. ఎన్ని ఐటమ్స్ అక్క? హాయ్ ఫ్రెండ్స్, మా మామకి తలకాయ నొప్పి లేస్తుందని మా పెద్దమ్మ గుట్ట మీద పిట్టకాయలు ఎత్తుకొచ్చి ఇవి పొగేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పిట్టకాయలు తెలియదా? ఉంచినవన్నీ పడేసినావు మాది బావ కడ. హాయ్ ఫ్రెండ్స్, మా మామకి తలకాయ వస్తుందని జుట్టు కాల్చుకుంటుండు. మంచిదానవే మంచిదానవే. హాయ్ ఫ్రెండ్, అయిపోయింది మాది పిక్నిక్. ఇక మేము లాస్ట్కి వచ్చేసినాం, గుట్టెక్కినాం. ఇక మా ఇల్లు ఇక్కడి నుంచి చూపిద్దాం అనుకుంటే కానొస్తలేదు. ఒక అది ఉంది కదా టవరు, దాని పక్కన ఉంటుంది. ఇది ఇక ఫినిషింగ్ అనమాట. పాట పని మంచి లాగ్ చేస్తుంటే నువ్వు సౌండ్ తగ్గి. ఇక అక్కడ మాది పొలం, అక్కడ షెడ్ కనపడుతుంది కదా, అదే అయిపోయింది పిక్నిక్ ఫినిషింగ్. ఇక గుట్టెక్కినాం మేము. అమ్మలు బాయ్ చెప్పిగా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. మమతల మాలలు తెచ్చి ఆ కలతలనే చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి
next day. భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాల పంట సేలు పెరగాలి ఓయమ్మలాలు పాలి పుస్తెలమ్ముకుని అప్పు తీర్చుకుంటివో వల 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 ఏడ్చుకుంటూ వలసెల్లిపోతివో పురుగుల మందే నీకు పెరుగన్న మాయను చరవీడి భూతల్లి చెంతకు చేరిందిరో పంటలు చేతికొస్తే పండుగ చేద్దామురో. ఇక్కడ పొలంలో మందు చల్లుతుంటే ఈ గుడ్లు కానొచ్చినాయి. ఇవి నీటి బాతులయో మరి కొంగలేవో తెలియదు. కొంగలు కూడా చెట్ల మీద పెడతాయి. నీటి బాతులు అయి ఉండొచ్చు. పొలం మధ్యలో పెట్టినాయి. పొలం మధ్యలో ఇది 2 పెట్టినాయి. బురద అయినాయి. అది బురదలోనే పెట్టింది కాబట్టి బురద అయితేనే ఉంటాయి కామన్. ఇంకా మందు చల్లడం అయిపోలే మాకు. పొద్దున్న స్టార్ట్ చేస్తే ఇంకా జరుగుతూనే ఉన్నాం. The next day. హాయ్ ఫ్రెండ్స్, పండగ వచ్చారు. అప్పాలు తీసుకొని పోతారా? అమ్మా మేము ఇంటికాడ చేసుకోలేదు. ఇగో ఈ కవర్లన్నీ సంచులన్నీ నింపవే. ఇక అన్ని తమ్ముళ్ళకి పంపుతున్నాం కాదు. అగో ఇక అప్పల కోసం వచ్చినట్టుంది మా అక్క అయితే. చేసుకుంటారంట కానీ వాళ్ళ బిడ్డ చూడు కవర్ చాపుతుంది. మమ్మీది కాదు, అది మీదే సంచి. ఎందుకునే అబద్ధం ఆడతారు. నింపుకుంటారు ఇట్లా అప్పలు. అమ్మో అన్ని వాళ్ళకే పెట్టకే, మనకు అప్పలు ఉంచాయి. అన్ని అక్క ఎత్తుకుపోతుంది పెద్దక్క. సకినాలు బ్యాగ్ అందుకమ్మా. అది ఎందుకు అల్ల కూడా అప్పలేనా? కాదులే, ఏ బ్యాగ్ మూలకు ఉన్నది చూడు. ఇంకో కవర్ అంట పట్టు.